సమీపించక ముందు దేని వాక్యములో నుండి కొరింథీ మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మాటి మాటికి ఎందుకు ఇది చదివిస్తున్నామంటే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రభు బల్ల గురించి. ఇక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి ప్రతి మనుష్యుడు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలని దేని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ రీతిగా వాక్యంతో మన జీవితాలను పరీక్షించుకుని మాత్రమే బలలో పాలు పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17, 18 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ నెహెమ్యా, సెకండ్ చాప్టర్, వర్స్ 17 and 18, పేజ్ నెంబర్ 402, 402. అయితే వారితో నేనట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు నా రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుడి యొక్క వాక్య భాగము దీవించునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాట లాస్ట్లో 17వ వచనంలో, యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదము రండి. కమ్ ఆన్, లెట్ us బిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. కట్టుటకు పూనుకొందము రండి. కనుక ఏమి కట్టాలి? ఎందుకు కట్టాలి? ఎవరు ఈ మాటలు అంటున్నారు అని ఒకసారి మనము చరిత్రలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేని వాక్యంలో వ్రాయబడిన మాట మనకు తెలుసు. ఓ పట్టణము, యెరూషలేము పట్టణం ఉంది. ఆ రోజుల్లో దావీదు యెరూషలేములో పరిపాలన చేశాడు. హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు, తర్వాత మిగిలిన సంవత్సరాల్లో అన్నీ కూడా యెరూషలేం రాజధానిగా చేసుకున్నాడు. ఇప్పుడు జెరూసలేం అని పిలుస్తున్నారు, ఇంగ్లీష్లో జెరూసలేం. ఇదేదో కథ కాదు, ఇది జరిగిన సందర్భం. ఆ పట్టణము చాలా ఉన్నతంగా కట్టించాడు. చుట్టూ ప్రాకారాలు ఉంచాడు. ప్రాకారానికి అక్కడక్కడ గుమ్మాలు ఉంచాడు. కనుక ప్రాకారం ఒకటి కడితే సరిపోదు, ఏం కట్టుకోవాలా? మధ్యలో గుమ్మం కూడా ఉండాలి. ఆ రోజుల్లో పట్టణాలకు లేకపోతే వారి రాజ్యాలకు ఏం చేసేవాళ్ళంటే, శత్రువులు లోపలికి రాకుండా ఏం చేసేవాళ్ళు, చుట్టూ ప్రహరీ గోడ కట్టేవాళ్ళు. ప్రాకారము అని పిలుస్తారు. వాల్ ఆఫ్ చైనా అంటారు. అది ప్రపంచ వింతల్లో ఒకటి. అంత పెద్ద దేశానికి ఏం కట్టారు చుట్టూ? చైనా గోడ అంటారు కదా, చాలా ఎత్తులో కట్టారు. రథాలు కూడా వెళ్ళి వస్తూ ఉంటాయి, అంత గోడ. చాలా పట్టణాలకు, చాలా రాజ్యాలకు అలా కట్టారు. కానీ చాలా మరి గొప్ప విధానంలో వారు కట్టుకునేవారు. అలాగే యెరూషలేము కూడా కట్టారు. కట్టి అక్కడక్కడ ఏముంచారంటే 12 గుమ్మాలు నిలవబెట్టారు. ఎన్నున్నాయంట? చాలా పెద్దగా ఉంటాయి. నేను ఆ మధ్య బీదర్ వెళ్ళినప్పుడు, బీదర్ అంటే కర్ణాటకలో, అక్కడ రాజులు పరిపాలన చేసేవాళ్ళు, నవాబులు. అక్కడ కొన్ని గుమ్మాలు చూశాను నేను. చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి గుమ్మాలు. పట్టణానికి 4 ఎన్నో ఉండేయంట బీదర్ పట్టణానికి. చాలా పెద్దగాను చాలా గొప్పగా ఉన్నాయి గుమ్మాలు. అలాగే యెరూషలేము కూడా కట్టారు. యెరూషలేముకి చుట్టూ ప్రాకారం కట్టారు, గుమ్మాలు 12 కట్టారు. కనుక తర్వాత దినాలు ఏమైనాయి అంటే, శత్రువులొచ్చి ఆ ప్రాకారాలు పడేశారు, గుమ్మాలను తగలబెట్టేశారు, కాల్చివేశారు. ఎందుకు కాల్చివేశారు అనేది కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది దేవుడు ఏర్పరచుకున్న స్థలం కదా.
దేవుని బిడ్డలుండే స్థలం గదా! ఎందుకు కాల్చివేయబడినయి ఆ గుమ్మాలు అనంటే, నెహెమ్యా గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. దేని వాక్యంలో బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఇర్మియాతో. ఏమంటున్నాడంటే, మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది కాదండి. 19వ వచనంలో యెహోవా నాకిలాగు సెలవిచ్చున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచు పోవచ్చునుండు జనుల గుమ్మములను యెరూషలేము గుమ్మములన్నిటిన నిలిచి దీన్ని ప్రకటన చేయుడి. ఏంటి ఆ ప్రకటన అంటే, మీరు సరిగా ఉండట్లేదు. నా ఆజ్ఞలు మీరు పాటించట్లేదు. నేను చెప్పినవి మీరు చేయట్లేదు. ఇదిగో మీరు గనక ఇలాగ చేస్తే నేనేం చేస్తాను అననంటే, చూడండి 27వ వచనంలో అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరును కాల్చివేయును. దాన్ని ఆర్పుటకు ఎవరికిని ఇలాగ చెప్పాడు. ఇర్మియా అనే ప్రవక్తున్నాడు. ఓ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారిని పంపించాడు. ఇగో గుమ్మాల్లో ఎవరు వెళ్తున్నారంట? గుమ్మాల్లో రాజులు. ఆ రాజులు వెళ్తూ ఉంటున్నారు. ఆళ్ళొచ్చి వెళ్ళేటప్పుడు నువ్వు ఇలా ప్రకటన చేయి. ఓ రాజులారా, లేకపోతే ఓ ప్రజల్లారా, మీరు విశ్రాంతి దినాన్ని ఏ దినమని ఎంచట్లేదంట? ప్రతిష్ఠిత దినము. అంటే ఆదివారమును దేవుని ఈరోజు ఏ దినం? ప్రభు దినం అంటాం. ఈ ప్రభు దినాన మనం ఏం చేస్తాం? ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, ఫంక్షన్స్ చేసుకునేవాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంట్లో తిని పడుకునేవాళ్ళు. కనుక ఇలాగ చేస్తున్నారు. ఇదిగో మీరు ఇలాగ చేస్తే, తర్వాత మీరు నా ఆజ్ఞలు పాటించకపోతే, మీరు ఇతరులని ఇబ్బంది పెడుతుంటే, ఇతరులను కష్టపెడుతుంటే, మీరు నాకు విరోధంగా జీవిస్తే నేనేం చేస్తాను? ఈ అగ్నిలో ఈ ఈ ఈ గుమ్మాల్లో నేనేం చేస్తాను? అగ్ని రాగు చేస్తాను. అదేం చేస్తదంట? పట్టణమంతటిని కానీ చెప్పినా వినలేదు వాళ్ళు. పాస్టర్ గారు ఎంతో ఇర్మియా భక్తుడు ఎళ్లి ఎన్నో మార్లు చెప్పాడు. ఇంక చెప్పినా విననప్పుడు ఏం చేశాడు దేవుడు? నెబుకద్నెజర్ రాజుని పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు? తర్వాత అష్షూర్ రాజుని పిలిపించాడు. వాళ్ళొచ్చి ఏం చేశారు? శత్రువులొచ్చి ఏం చేశారు? ఆ ప్రాకారాలన్నీ పడగొట్టేసి గుమ్మాలన్నీ కాల్చివేశారు. ఈ సంగతి నెహెమ్యాకు తెలిసింది. ఈ నెహెమ్యా ఎక్కడున్నాడంటే పారసీక రాజు అర్తహషస్త రాజు పేరు ఏం పేరు? అర్తహషస్త పరిపాలన చేస్తున్న దినాల్లో ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు ఈ నెహెమ్యా. మనలాంటి వ్యక్తే. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? రాజుకి 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. రాజుకి ఏం చేస్తాడంట? గిన్నె అందియడం. అంటే ద్రాక్ష రసము. ఆయనకి ద్రాక్ష రసం పోయి అంటే పోసేవాడు. కనుక గిన్నె అందించే ఉద్యోగం. ఆయనకి ఎప్పుడు ద్రాక్షరసం తాగాలనిపిస్తే దానిలో పోయడం, ఆ గిన్నె ఇవ్వడం. ఆయన ఉద్యోగం అది. ఇది ఆయనకి తెలిసి మన పట్టణము పాడైపోయింది. ప్రాకార గోడలన్నీ పోయినాయి. గుమ్మాలన్నీ కాల్చివేయబడినాయని చాలా విచారంలో ఉన్నాడు. విచారం ఉండి రాజు దగ్గర గిన్నె అందిమనగానే గిన్నె పట్టుకొని ముఖంలో ఏం లేదు? సంతోషం లేదు. ఇప్పుడు రాజు చూశాడు. ఏమైనా నెహెమ్యా ఏంటి విచారంగా ఉన్నావంటే, ఏం లేదు సార్. అంత బాగున్నా. ఐఎమ్ ఆల్ రైట్ అన్నాడు. ఆల్ రైట్ అన్నాడు కానీ మొహంలో ఏముంది? విచారం కనబడుతుంది. ఏందయ్యా పైకేమో ఆల్ రైట్ అంటున్నావు, మొహంలోనేమో విచారం కనబడుతుంది అంటే అప్పుడు విషయం బయటపెట్టాడు. అయ్యా రాజా, మా దేశంలో మా పట్టణంలో ఇలా ఉంది పరిస్థితి. చుట్టూ గోడలు లేకపోతే గుమ్మాలు లేకపోతే ఇంక శత్రువులు అందరూ వచ్చేసి ఇంకా మా ప్రజలను పాడు చేసేస్తారు. మీరు మరి ఏదో ఒకటి సహాయం చేయాలంటే మరేం చేయమంటాం? అయ్యా నాకు సెలవిప్పించి నాకు కొద్దిగా ఏదైనా కావాల్సింది నాకు ఇస్తే నేను అక్కడికి వెళ్ళి అన్నీ కట్టుకుంటాను నేను అని అన్నాడు. ఓకే శాంక్షన్ అన్నాడు రాజు. అని ఆయనకు ఒక అధికారం ఇచ్చి పంపించాడు. నువ్వు వెళ్ళి కట్టుకో అని. ఎవరు అడిగినా
ఇదిగో రాజు ముద్ర, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళు, ఎవరు అడిగినా ఇది చూపించు. అయన్నీ కూడా అప్పుడు ఈ రాజు కిందే ఉన్నాయి అన్నీ కూడా. ఇంక ఈయన వెళ్ళే దారిలో ఎవరు అడిగినా ఇది చూపిస్తున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న జనాలతో అంటున్నాడు, మనం చదువుకున్న మాట. యెరూషలేము ప్రాకారాలన్నీ పడిపోయినాయి, గుమ్మాలన్నీ కాల్చివేయబడినాయి, కట్టుటకు పూనుకొందము రండి. ఇది ఎటువంటి కార్యం అంట? ఈ యొక్క మంచి కార్యం. కనుక కట్టుదాం రండి. ప్రసాద్ అన్న, అలాగే బ్రదర్స్ కూడా అంటున్నారు, కట్టుదాం రండి. ఏం కడుతున్నారు మీరు ఇప్పుడు? ఏం కడుతున్నారు? పైన గెస్ట్ రూమ్స్ కడుతున్నాం రండి అంటున్నారు. అన్నారా? వీళ్ళు చెప్పారా? హ్మ్. మీరు గెస్ట్ రూమ్ కడుతున్నట్లుగా ఆయన చెప్పారు కదా! మనందరం ప్రకటన చేసేటప్పుడు, మనం గెస్ట్ రూమ్ కట్టుకోవాలి, రండి, సహాయపడండి, తలా ఒక చెయ్యి వేయండి. మనందరం కలిసి కట్టుకోవాలి. ఒకరితో అయ్యేదా? ప్రసాద్ గారో, లేపోతే పవన్ అన్నో, లేపోతే అఖిల గారో, లేతే యాకూబురి, ఇలా అందరితో అయ్యేది కాదు కదా! బ్రదర్స్‌తో కాదు. అందరూ కలిసి కట్టుకోవాలి. అలాగే ఎళ్లి కట్టుదాం రండి అని అన్నప్పుడు జనులందరూ కూడా సమ్మతించారు. కనుక పరిస్థితులు ఎందుకు మనకి పాడైపోతాయి అంటే, దేవుడు చెప్పిన మాట వినకపోవడమే. అర్థమైందండి? ఎందుకు మన జీవితాలు పాడవుతాయి? ఎందుకు మన కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి? ఎందుకు మనకు సమస్యలొస్తాయి అనంటే, ఒకే ఒక్క కారణం. ఏం కారణం అంటే, దేవుడు చెప్పింది మనము వినకపోవడము. ఆ రోజున దేవుడు చెప్పింది వినలేదు, శత్రువులొచ్చి నాశనం చేశారు. అయినప్పటికీ పర్లేదు, మనం కడదాం రండి. ప్రియమైన దేవుని బిడ్డలుగా, కనుక ఇంకో చోట అన్నాడు, ఈ గొప్ప కార్యము అని అంటాడు. కనుక మన జీవితాల్లో పడిపోయిన పరిస్థితులు, కాలిపోయిన పరిస్థితులు, నష్టపోయిన పరిస్థితులు ఏమున్నాయో అవన్నీ బిల్డ్ చేసుకోవాలి, మళ్ళా తిరిగి కట్టుకోవాలి. అలాగే ఉంటే ఇంకా మనము నాశనంలోకి వెళ్తాము, దేవునికి విరోధంగా జీవిస్తాము. కనుక తిరిగి వాటిని పరిస్థితులన్నీ మనం సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి దేవుని సన్నిధిలో. కనుక ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి యెరూషలేము చుట్టూ? కనుక 12 దేనికి గుర్తంటే సంపూర్ణతకు. ఎందుకు అనంటే, మనకు సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలైతే ఏమవుద్ది? సంవత్సరం కంప్లీట్ అవుద్ది. సంపూర్ణతకు 12. అలాగే పగటికి ఎన్ని గంటలు? 12 గంటలు. రాత్రి 12 గంటలు. ఇప్పుడు బైబిల్‌లో 12 మీద చెప్పండి. ఏమున్నాయి 12? 12 వెరీ గుడ్. 12 శిష్యులు. ఇంకా? ఇంకా రీతిగా చెప్పు. 12 గోత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 12 గోత్రాలు. తర్వాత 12 మీద ఏమున్నాయి? 12 ముత్యాల గుమ్మాలున్నాయి పరలోకంలో. ప్రకటన గ్రంథంలో 21 ఉంటాయి. ఏముంటాయి? 12 ముత్యాల గుమ్మాలుంటాయి. 12 నెలలకి 12 కాపులిచ్చే జీవవృక్ష ఫలం ఉంటది 22వ అధ్యాయంలో ప్రకటనలో. జీవవృక్షం ఏం చేస్తదంట? ఎన్ని కాపులిస్తదంట? 12 కాపులిస్తదంట. ఇలాగా ఒక చోట ఇశ్రాయేలు వెళ్ళేటప్పుడు 12 రాళ్ళు తీసుకెళ్ళి ఒక చోట పెడతారు. ఇలాగ ఎన్నో 12, 12, 12 అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలాగే 12 గుమ్మాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ఆత్మీయ అర్థాన్ని మనకు బోధిస్తున్నాయి. కనుక సమయమును బట్టి ఈరోజు ఒక ఎన్నైతే అన్ని దాదాపు 3 చూద్దాం. తర్వాత వచ్చినప్పుడు అలాగా చూసుకుంటూ వెళ్దాం. కనుక నెహెమ్యా పూనుకున్నాడు ఈ పని. ఏం పని? ఇది ఏ కార్యమంట? మంచి కార్యము. ఈ మంచి కార్యము తిరిగి మనము కట్టుటకు పూనుకొందుము రండి. కమ్ ఆన్ లెట్ us బిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. మనము కట్టుటకు పూనుకొందము రండి అని వారందరికీ చెప్పినప్పుడు చక్కగా వాళ్ళందరూ కూడా మరి ఒకే మాట అన్నారు. మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. 20వ వచనంలో 2:20 2:20 అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఏంటంట? కట్టుటకు
పూనుకొనుచున్నాం. ఆయనేమో కట్టుటకు పూనుకొందుము రండి అననంటే వీళ్ళేమంటున్నారు? కట్టుటకు పూనుకొనుచున్నాము. కనుక అది ఎటువంటి పని? ఆరవ అధ్యాయము, ఆరవ అధ్యాయము, మూడవ వచనం. ఆరో అందుకు నేను చేయు పని గొప్పది. ఎటువంటి పనంటండి అది? ఈ పని ఎలాంటిదంట? గొప్ప పని. ఇందాక చదివాం. అది ఏ కార్యము? మంచి కార్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పడిపోయిన పరిస్థితులు కట్టుకునేది గొప్ప పని. పడిపోయిన, మరి నష్టపోయిన పరిస్థితులు తిరిగి సమకూర్చుకోవడం అనేది ఇది చాలా మంచి కార్యము. ఇప్పుడు వచ్చాడు అక్కడి నుండి, ఆ దేశం నుండి వచ్చాడు. దేశం నుండి వచ్చి జనాలందరిని సమకూర్చాడు. అక్కడికి వెళ్ళాడు. అవన్నీ చూసుకున్నాడు ఎలాగ ఉన్నాయో. ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకున్నాడు. అందరిని పిలిపిచ్చాడు. ఇప్పుడు కట్టడం మొదలుపెట్టాడు. కట్టడం మొదలుపెట్టి మొట్టమొదలుగా మూడవ అధ్యాయం అంతా ఈ యొక్క గుమ్మాల గురించి ఉంటది. మూడవ అధ్యాయము మొదటి వచనం. మొదటి వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును, అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మొట్టమొదటి గుమ్మం ఏ గుమ్మం అంట? ఏ గుమ్మం అండి? గొర్రెల గుమ్మము. మొట్టమొదటిగా షీప్ గేట్, గొర్రెల గుమ్మము మొట్టమొదటిది. ఇది వాళ్ళందరూ వచ్చారు, స్టార్ట్ చేశారు. పడిపోయిన, కాల్చివేయబడిన గోడలు, గుమ్మాలు కట్టడానికి మొట్టమొదటిగా ఏది బాగు చేశారంటే, ఏది కట్టారంటే గొర్రెల గుమ్మమును కట్టారు. కనుక గొర్రెల గుమ్మం ఎందుకు ఈ పేరు అననంటే, దేవుని మందిరానికి ఆ రోజుల్లో బలులు అర్పించేవాళ్ళు. బలులు అర్పించడానికి గొర్రెలను ఎక్కడి నుండి తీసుకెళ్ళేవాళ్ళంట? ఈ గుమ్మము నుండి. చూడండి, చుట్టూ ప్రాకారాలున్నప్పుడు పట్టణంలో ఆ రోజుల్లో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క దానికి వాడేవాళ్ళు. ఒక్కొక్క గుమ్మం వైపు ఒక్కొక్క దీనికి వెళ్ళాలంటే ఇటువైపు, వీటికి వెళ్ళాలంటే ఇటువైపు, లేపోతే ఈ ఊరికెళ్ళాలంటే ఇటువైపు. మనకి రోడ్లుంటాయి గదండీ! ఆ రోడ్లేమంటారు? జంక్షన్ ఎళ్ళే రోడ్‌నేమంటారు? జంక్షన్ రోడ్డు అని అంటారు. అట్లాగా ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క దానికి ఉపయోగించడం ద్వారా ఒక్కొక్క గుమ్మానికి పేరొచ్చింది. ఈ గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము. ఎందుకంటే గొర్రెలు దేవుని మందిరానికి గొర్రెలను ఈ గుమ్మంలోనే తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ గుమ్మంలోనే తీసుకొని వెళ్ళి దేవుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసేవాడంటే ప్రధాన యాజకుడు జనాల పాప పరిహారార్థం నిమిత్తమై ఆ రోజుల్లో జనుల యొక్క పాపాలను పరిహరించడానికి ఏమిచ్చేవాళ్ళు? బలిచ్చేవాళ్ళు. ఈ బలిచ్చి ఈ రక్తాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళేవాడంట. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటది? మందిరంలో 3 భాగాలుంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలానికి తెరలు వేసుండేయి. ఎవరు కూడా ఎళ్ళేవాళ్ళు కాదు. ఒక తాడు కట్టుకొని, ఓ గంట మోగించుకుంటూ ఎళ్ళేవాడు. ఎవరు? ప్రధాన యాజకులు. ఈ ఒక చేతిలో ఇదుండేది, గంటలేమో ఆయనకి కట్టుండేయి. తిరుగుతున్నప్పుడు అక్కడ మందసం దగ్గర దేవుని మహిమ ఉండేది. వణుకుకుంటూ వెళ్ళేవాడు. వణుకుకుంటూ, అయ్యా ఇదిగో రక్తం, ఇదిగో రక్తం, అగో ప్రజలను క్షమించు, ప్రజల పాపాలు క్షమించని ఆ మందసం చుట్టూ ఏం చేసేవాడు? తిరిగేవాడు. ఎందుకు తాడు కట్టుకొని వెళ్ళేవాడంటే, ఒకవేళ ఈయన కూడా తప్పుందనుకోండి, ఈయన కూడా పాపం ఉందనుకోండి, లోపలికి వెళ్ళగానే ఏమైపోయేవాడు? ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుని ఉగ్రత అలా ఉండేది. అంత భయంకరంగా ఉండేది. ఒకవేళ గంటలు మోగట్లేదనంటే ఏమైపోయినట్టు ఆయన? ఇంకేం చేసేవాళ్ళు? తాడు కట్టుకెళ్ళేవాడు కదా! ముందు అందరూ లోపలికి రాకూడదు. లోపలికెళ్తే లోపల చచ్చిపోతారు. కనుక ఆ తాడు పెట్టి ఆయన్ను బయటికి లాగేవాళ్ళు. అందుకని గంటలు. చూడండి ఏది
ఆ గొర్రెల రక్తం అంతా తీసుకొని వెళ్ళి, ప్రభువా క్షమించు, ప్రజలను, నన్ను క్షమించు, మమ్మల్ని రక్షించు అని ఆ పరిశుద్ధ స్థలంలో గొర్రెల రక్తాన్ని చూపించేవాడు. అప్పుడు దేవుడు ఆ రక్తం చూసి ఏం చేసేవాడు? వారిని క్షమించేవాడు. కనుక ఈ గొర్రెల గుమ్మము ద్వారా వెళ్ళిన గొర్రెలు ప్రజలకు ఏం చేసేయంట? ప్రజలకు ఏం చేసేయి? రక్షణ అనుగ్రహించాయి. గేట్ ఆఫ్ సాల్వేషన్, పాప క్షమాపణ ఇచ్చాయి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ తర్వాత తర్వాత వచ్చిన నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. చూడండి, గొర్రెల ద్వారం ఎవరు అంటున్నాడు? అక్కడ వాళ్ళు గొర్రెల గుమ్మము మొదట బాగు చేశారు. ఆ గొర్రెల ద్వారము ఎవరు అంటున్నాడు? ఆ గొర్రెల గుమ్మంలో నుండి వెళ్ళిన గొర్రెలు ప్రజలకు ఏమి ఇచ్చేయంట? ఏం కలుగజేసేయి? అవి బలి అయ్యి వారికి పాప క్షమాపణ ఆ రోజులు అనుగ్రహించాయి. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఆ గొర్రెల ద్వారమును నేనే, నా ద్వారా ఎవరైనా దీనిలో ప్రవేశించిన యెడల వాడేం చేయబడతాడు? రక్షించబడతాడు. ద గేట్ ఆఫ్ సాల్వేషన్. ఈ గొర్రెల గుమ్మము దేని చూపిస్తుందంటే రక్షణను చూపిస్తుంది. ప్రభు అనుగ్రహించు రక్షణను చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎవరైనా ఇంకా రక్షణ లేకపోతే ఇదిగో ఈ గుమ్మము గుండా వెళ్ళండి, ఆయన ఎవరో కాదు. ఈ ద్వారము గుండా వెళ్ళండి, అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మీరు వెళితే దేవుని రాజ్యానికి, స్వర్గానికి వెళ్తారు. కనుక ఈ రోజుల్లో ఆ వైకుంఠం, ఆ మోక్షాన్ని పొందడానికి, లేకపోతే ఆ స్వర్గరాజ్యం చేరుకోవడానికి అనేక మార్గాల్లో వెళ్తున్నారు, అనేక వాటి ద్వారా వెళ్తున్నారు, అనేక చోట్లకి పరిగెడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇదిగో ఈయన ద్వారా వెళ్ళండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. నేనే మార్గము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. నా ద్వారానే తప్ప ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా చేరలేరు. ఈ గుమ్మము గుండా వెళ్తేనే మీకు రక్షణ వస్తుంది. కారణం ఏంటంటే ఈయన మన కొరకై ఆ కలువరి శిలువలో మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై, లోక కళ్యాణార్థమై, మానవుల యొక్క పాపమంతా ఆయన మీద వేసుకొని యజ్ఞ పశువుగా, బలి పశువుగా బలి అయిపోయాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ద్వారా నిత్య జీవం ఉంది. కనుక ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే ద్వారము, గొర్రెలు పోవు ద్వారము నేనే. చూడండి, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. ఇది ఏ గొర్రెల ద్వారం అంటే, మనం నెహెమ్యా బాగు చేశారు కదా, అదే గొర్రెల ద్వారం అంటే. కొత్త నిబంధనలో ఆ గొర్రెల ద్వారం దగ్గర ఏముందంట? హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. కనుక కోనేరులో ఒక సమయంలో, ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఏం చేస్తాడంట? నీటిని కదిలిస్తాడు. ఇప్పుడు ఎవడు ముందుగా వెళితే ఆ నీళ్ళలో దిగితే క్యాన్సర్ వచ్చినా తగ్గిపోద్ది. తర్వాత ఏ రోగం వచ్చినా, బీపీ ఉన్నా, షుగర్ ఉండి అక్కడికి వెళ్తే తగ్గిపోతే ఇంక మరి ఎప్పుడు రాదు. మనం హాస్పిటల్కి వెళ్తాం, ఇంకెప్పుడు వాడుతూనే ఉండాలి. ఇంకా రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 15 రోజులకు మెడిసిన్ ఇచ్చి మళ్ళీ ఇంకో 15 రోజులకు రమ్మా అంటాడు. కానీ ఇక్కడికి వెళితే ఇంకెన్నడూ కూడా ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇది ఎక్కడుంది? గొర్రెల ద్వారం దగ్గర ఉంది. యేసు ప్రభువారు రోజు వచ్చాడు. అక్కడ పాపం లేవలేని స్థితిలో
ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. బహుకాలం నుండి ఆ! 38 ఏండ్ల నుండి వ్యాధి గలవాడున్నాడు. యేసు ప్రభువారు వచ్చారు. ఆయనొచ్చి స్వస్థపరచబడి కోరుచున్నావా అంటే, అవునయ్యా అంటే, ప్రభు ఏం చేశాడు? ఆయన్ని ముట్టాడు. ఆయన ఏం చేయబడ్డాడు? 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది కనుక ఈయన గొర్రెల గుమ్మము. ఈయనే. గొర్రెల గుమ్మము దగ్గర కోనేరు అనే స్వస్థతశాల ఉంది. ఉంది కానీ అనేక మంది బాగుపడుతున్నారు గానీ ఈయనకి రావట్లేదు. ఎందుకు? ఈయన లేవలేకపోయి మునగలేకపోతున్నాడు. అయితే గొర్రెలు ద్వారం నేనే అన్నాడు గదా! ఆ ద్వారమే ఆయన దగ్గరికొచ్చింది. ఆయన దగ్గరికొచ్చి ఆయననేం జేసింది? స్వస్థపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా! పాపమనే రోగంతో నీవున్నావా? ఎక్కడికి వెళ్ళినను స్వస్థత పడకుండా ఉన్నావా? ఇదిగో గొర్రెలు ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు వారు. రక్షణ పొందు. ద గేట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ద్వారము. కనుక నీకు రక్షణ అనుగ్రహించే దేవుడున్నాడు. ఇంకా నీవు రక్షణ పొందకపోతే, ఇంకా మా బాప్తిస్మ యొక్క అనుభవానికి ఎవరైనా ఇంకెక్కడ ఉంటే, రక్షణ పొందని వారు ఇంకెవరైనా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇదే నేడే రక్షణ దినం. కనుక ఎంతో భయంకరమైన నాశనాలు చూస్తున్నాం. రోజులు చూస్తున్నాం. వెళ్ళిన వాడు వెనక్కి వస్తాడా రాడన్న పరిస్థితిలో లోకం ఉంది. ఎన్నో ఘోరాలు, భయంకరమైన వార్తలు మనం చూస్తున్నాం. ప్రియుడా, ఇంకా నువ్వు నేడు కాదనని నువ్వు అలాగే ఉంటే, ఇంకా ఎంతో ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు నీవు. ఇదిగో గొర్రెల ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై ఇంకా నీవు రక్షణ పొందలేదని మాటి మాటికి దినమెల్లా నీ వైపు చేతులు చాచి ఉంచుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందు. కనుక మొట్టమొదటి గుమ్మము, ఏ గుమ్మం అని చూసాము? గొర్రెల గుమ్మం, షీప్ గేట్. కనుక ఈ యొక్క ఆత్మీయ అర్థము ఏం సూచిస్తుంది అని అంటే ఏం చూపిస్తుందంటే రక్షణను చూపిస్తుంది. తర్వాత రెండవదిగా 3వ అధ్యాయము రండి. దీని వాక్యంలో త్వరగా ఇంకొన్ని మాటలు చూసుకొని మనము బలలో పాలు పొందుతాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు వారు గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు. మొదటి వచనంలో హమ్మేయ గోపురము వరకు, హనన్యేలు గోపురము వరకు ఏం కట్టారంట? ప్రాకారము కట్టి ప్రతిష్ఠించారు. తర్వాత అతను ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టారు. వారు నానుకొని ఇమ్మిని కుమారుడైన ఇప్పుడు ఎలా ఉంటుందంటే గుమ్మం కట్టారు కదా మొట్టమొదటిగా. గుమ్మం తర్వాత ఏం చేస్తారు? వెంటనే గుమ్మం పెడతారా? ఏముంటది? ప్రాకారం ఉంటుంది. గోడ ఉంటుంది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఇక్కడ వరకు కట్టారు. తర్వాత ఆ ప్రాంతం వారు అక్కడ వరకు కట్టారు. తర్వాత ఇంకో ప్రాంతం వారు అక్కడ వరకు గోడలు. అంటే అందరూ కలిసి కట్టుకుంటున్నారు. కట్టుకున్న తర్వాత ఇంకో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మము చూడండి 3వ వచనం. మత్స్యపు గుమ్మమును హస్సేనేయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలు అమ్మారు. రెండవ గుమ్మము ఏంటి అని అంటే ఫిష్ గేట్, అంటే మత్స్యపు గుమ్మము. ఎందుకు మత్స్యపు గుమ్మము అని అంటే చూడండి, ఇదే నెహెమ్యా 13వ అధ్యాయము 16వ వచనంలో, నెహెమ్యా 13:16 వచనంలో ఇక్కడ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములో విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి, ఇది ఈ గుమ్మంలో ఎవరొచ్చేవాళ్ళంట? తూరు దేశస్థులు ఏం తీసుకొచ్చేవాళ్ళంట? చేపలు అవి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. కనుక ఆ గేటు దగ్గర, ఆ గుమ్మం దగ్గర చేపల వ్యాపారం అవన్నీ జరిగాయి కాబట్టి ఆ ప్రాంతానికి ఇదేమనొచ్చింది? మత్స్యపు గుమ్మము. మత్స్యపు గోపురం, మత్స్యపు గుమ్మం. కానీ ఈ మత్స్యపు గుమ్మము చేప దేన్ని చూపిస్తుంది అని అంటే, దేవుని వాక్యంలో పరిచర్యను చూపిస్తుంది. ఇప్పుడు యోన
యోనాకు సంగతి మనకు తెలుసు. దేవుడు చెప్పిన మాట వినకుండా సముద్రంలో వెళ్ళాడు. ఏమొచ్చింది? తుఫానొచ్చింది. ఇప్పుడు ఆయన్ను సముద్రం ఎత్తి పడేశారు. పడేసినప్పుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఒక గొప్ప పెద్ద చేపకు ఆజ్ఞాపించి నువ్వెళ్ళి ఏం చేయమన్నాడు? ఆ! యోనాను మింగివేయంటే మింగివేసింది. 3 దినాల వరకు ఉంచిందనంటే 3 దినాల వరకు ఎవరు చెప్పలేదు? దేవుడు చెప్పల. వెంటనే మింగి కక్కేయడం గాదు. 3 దినాల వరకు దాచుకుంది. ఇంకా కొన్ని దినాలు ఉంచమన్నా అట్టగే ఉంచుకునేది. ఏం జేయకుండా. 3 దినాలు ఉంచుకుంది. 3 దినాల తర్వాత దేవుడేం జెప్పాడు? నువ్వు ఒడ్డుకెళ్ళి కక్కివేయమంటే ఏం జేసింది? కనుక దేవుడు చెప్పిన పని జేసింది. అంటే పరిచర్య చేసింది. కనుక చేపలు దేవునికి ఉపయోగకరంగా ఉన్నాయి. మనకు తెలుసు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. ఇక్కడ సందర్భము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తే క్షమించండి. 14 కాదు 17. 17 వచ్చి ఒక పన్నులు వసూలు చేసే ఆయన 24వ వచనం 17, 24 నుండి చూస్తే ఒక సందర్భం ఏంటంటే, ఒక బిల్ కలెక్టర్ అంటారు కదా! మన దగ్గర టాక్స్ వసూలు చేసే ఆయన వచ్చి ఒక్కొక్క మనిషికి ఆ రోజుల్లో టాక్స్ ఎంత అంటే అర షెకేలు. అంటే ఒక అర్ధ రూపాయి అనుకోండి మన భాషలో. షెకేల్ అంటే రూపాయి. అర షెకేల్ అంటే ఒక్కొక్క మనిషికి పన్ను కట్టేవాళ్ళు. ఎంత? అర్ధ రూపాయి. ఇప్పుడు వచ్చి "ఏమయ్యా! నీవు మీ బోధకుడున్నాడు గదా! మీరు టాక్స్ కట్టరా మాకు" అని అడిగాడు. అంటే ఆయనొచ్చి "ప్రభువా! ఏంటి మనం టాక్స్ కట్టమంటున్నారు" అనంటే, సర్లే మనం ఈ లోకంలో, ఈ దేశంలో ఉన్నాం గనక మనం ఏం జేయాలి? కట్టాలి గదా! మరి ఎలా కడతాం? నువ్వు పని జేయవు, నేను పని జేయను. మనమేమో దేవుని పరిచర్య జేస్తున్నాం. మనకు డబ్బులెవరిస్తారు? డబ్బులెక్కడియి అనంటే, దేవునికి అసాధ్యమైనది ఏముందా? ఏది లేదు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, "నువ్వు గాలం తీసుకో. సముద్రం దగ్గరికెళ్ళు. గేలం ఎయి. మొట్టమొదటిగా ఒక చేపొస్తది నీకు. ఆ చేప నోట్లో తెరువు. ఏముంటది? మన భాషలో రూపాయి ఉంటది. ఆ రూపాయి తీసుకొచ్చి వాడికి కట్టేయి. చెరొక రూ. 10 అన్నాడు. ఇప్పుడు పేతురు గారు ఏం పట్టుకెళ్తున్నాడు? గేలం పట్టుకెళ్ళాడు. గేలం వేశాడు. ఇప్పుడు ఒక చేప పడింది. చేప నోట్లో ఏముంది? ఒక షెకేలు. అంటే ఒక రూపాయి ఉంది. ఆ రూపాయి కట్టేశాడు. ఇప్పుడు దేవుని యొక్క పన్ను కట్టడానికి ఉపయోగపడింది. ఉపయోగపడింది? చేప. తర్వాత ఇదే లూకా సువార్త 24వ అధ్యాయంలో 41వ వచనం. 41వ వచనం. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా అంటే ఆయనకేమైంది? ఆకలి వేసింది. ఇప్పుడు ఆయన అన్నాడు అక్కడేమనుంది? వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇక్కడ చేప ఏం జేసింది? ఇక్కడ చేప ఏం జేసింది? ఆయన ఆకలి తీర్చింది. చూసారా? ప్రభు పరిచర్యలో ఏం చేయబడుతుంది? ఈ చేప ఉపయోగపడుతుంది. ప్రభు యొక్క ఆకలి తీర్చడానికి అదేం చేయబడిందంట? ఏం చేయబడింది? ఎటువంటి చేప ఇచ్చారు? కాల్చిన చేప. కాల్చబడింది. అంటే శ్రమ పడిన చేప. ప్రభు కొరకు కాల్చబడింది. ఇబ్బంది పడింది. శ్రమనోర్చింది. కష్టాన్ని అనుభవించింది. సమస్యలను అనుభవించింది. అనుభవించి ప్రభువుకు ఉపయోగపడింది. ఈ మత్స్యపు గుమ్మం దేన్ని చూపిస్తుందంటే ద గేట్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య అనే గుమ్మం. కనుక ప్రభు కొరకు మనం పరిచర్య చేయాలి. కాల్చబడిన చేపలాగా మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ప్రభుకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రభు ఆకలి తీర్చాలి. ప్రభు ఆకలి అంటే ఏంటి? ఆయనకేదో అన్నీ వండి ఆయనకి తీసుకెళ్తే ఆయన తింటాడా? అన్ని బొమ్మల ముందు వండి ఇంత పెడతారు. ఇంత కొద్దిగా పెట్టి మొత్తం అంతా ఈళ్ళు తింటారు. అది కూడా చాలకపోతే ఇది కూడా తీసుకెళ్తారేమో ఇంకా. లేకపోతే పారేత్తారు.
ప్రభు ఆకలి ఏంటి? ప్రభు ఆకలి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఆయన చెప్పాడు కొన్ని పనులున్నాయి. దేవుని ఇంట్లో పనులున్నాయి. ఆయన పనుల్లో మనము పాలు పొందడము. కనుక ఆ రీతిగా చేపలు ప్రభు కొరకై పరిచర్యలో ఉపయోగపడినయి. ప్రభు కొరకే కాదు. ఇంక కొన్ని చేపలు. యోహాను సువార్త 14 అధ్యాయంలో మత్తయి సువార్త 14 అధ్యాయంలో ఆయన ఆయన వాక్యం చెప్పడానికి అనేక మందొచ్చారు. అప్పటికే బోలెడు రోజులయిపోయినాయి. చాలా రోజులు. వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఏమయ్య మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, ఓ బాలుడి దగ్గర ఏమన్నాడు? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. 2 చేపలున్నాయన్నారు. ఇప్పుడు వచ్చిన విశ్వాసులకి ఆకలిని తీర్చినియి. ఏం తీర్చినియి? చేపలు అక్కడ ఆకలి తీర్చినియి. 2 చేపలు ఎన్ని చేపలయినియి? విస్తారమైన చేపలయినియి. అలాగే 15వ అధ్యాయంలో కూడా ఒకసారి వాక్యం చెప్తుంటే అక్కడ కూడా చాలామందొచ్చారు. ఒక ఆయన దగ్గర ఏమయ్యా ఉన్నాయా అంటే ఏమన్నాడు? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలన్నాడు. ఆ చేపలు కూడా ప్రభు పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చినాయి. ఆకలి తీర్చినాయి. మనం దేవుని పరిచర్యతో పాటు ఎవరి అవసరాలు తీర్చాలంట? పరిశుద్ధుల యొక్క అవసరతలు తీర్చాలి. హెబ్రీ రాసిన 13వ అధ్యాయంలో ఉంది. ఆతిథ్యం చేయ మరొకడి. పరిశుద్ధుల పరిచర్యలో మీరు పాలు పొందండి అని అంటాడు. దేవుని బిడ్డల యొక్క అవసరతలో అక్కర్లో కూడా మనం ఏం చేయబడాలంట? పాలు పొందాలి. పరిచర్య చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మత్స్యపు గుమ్మాన్ని కట్టారు. ఏం కట్టడము మన జీవితాల్లో ఏమి కట్టుకోవాలి అని అంటే, ఆ చేపలు ప్రభు పరిచర్యకు ఉపయోగపడిని మనము ఎలా కట్టుకోవాలి మన జీవితాలను? ప్రభు పరిచర్యకు ఉపయోగపడే విధంగా మనము కట్టుకోవాలి. ఎక్కడైనా మనము రాకపోతే అవన్నీ కూడా మనం బాగు చేసుకొని ఎక్కడి నుండైనా ప్రభు పరిచర్యలో, దేవుని బిడ్డల యొక్క పరిచర్యలో మనము పాలు పొందాలి. ఇంకొక గుమ్మం, మూడో గుమ్మం అని చెప్పేసి నేను ముగిచేస్తున్నాను ఒక 10 నిమిషాల్లో. దేని వాక్యంలో చూడండి, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. మత్స్యపు గుమ్మము తర్వాత చూడండి 4, 5 వచనాల్లో గోడను కడతారు వాళ్ళు ఒక్కొక్కరు. ఆ గోడ అంతా కట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకో గుమ్మం ఉంది. 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయు, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళమును గడియలను అమర్చిరి. 3వ గేట్ ఏంటంట? ఓల్డ్ గేట్. ఏం గేటు? ఓల్డ్ గేట్ అంటే పాత గుమ్మము. కనుక పాత గుమ్మము ఏం వాళ్ళు బాగు చేశారు? పాత గుమ్మం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అని అంటే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కనుక ఏం చేయమంటున్నాడు? మార్గం నిలిచి చూడండి. ఏ మార్గం నిలిచమన్నాడు? పురాతన అంటే పాత మార్గాలు. పాత మార్గాలు, పురాతన మార్గాలు అని అంటే పాత మార్గాలంటే పాతవి ఎక్కడుంటాయి అంటే పెద్దవారి దగ్గర ఆ రోజుల్లో జరిగిన సందర్భాలు. వాళ్ళు ఏ మార్గాల్లో నడుచుకున్నారో మీరు కూడా ఆ మార్గంలో నడుచుకోండి. ఆ మార్గంలో నడుచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా గ్రంథము, ఇదే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. 35వ అధ్యాయము. ఇక్కడ యూదారాజు యెహోయాకీం దినాల్లో ఇర్మియాతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, 2వ వచనంలో ఇర్మియాతో అంటున్నాడు. 2వ వచనంలో ఏమన్నాడంటే, నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో
ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసము ఇమ్మని సెలవేయగా. అర్థమైందా? ఇప్పుడు రేకాబీలని ఆళ్ళొక వంశం ఉన్నారు. ఆ వంశం వారి దగ్గరికెళ్ళు. వాళ్ళని దేవుని మందిరం తీసుకొని రా. దేవుని మందిరంలో చాలా గదులున్నాయి గదా! ఒక గదిలోకి తీసుకెళ్ళు. వాళ్ళకి ఏమిమ్మంటున్నాడు? త్రాగుటకు ద్రాక్షరసం ఇవ్వు ఒకసారి అని అన్నాడు. యిర్మీయా దేవుడు చెప్పాడు గాని అందరిని తీసుకొచ్చాడు. ఆ వంశంలో అందరిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఒక గదిలో పెట్టాడు. పెట్టి ఇప్పుడు అంటున్నాడు ఆయన వారికి ఇస్తున్నారు. ఏమిస్తున్నాడు? ద్రాక్షరసము. చూడండి 5వ వచనంలో. 5వ వచనం. నేను రేకాబీల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగునని వారితో చెప్పగా, అందరం కలిసి చదువుదామా? 6వ వచనం. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోదాను మీరైనను మీ సంతతి వారిని ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాను ఏం చేశాడంట? ఏం చేశాడు? మీరు గాని, మీ సంతతి గాని మీరేం చేయకూడదు, ఎప్పుడు కూడా ద్రాక్షరసం ముట్టకూడదు. పితరుడు అంటే ఎప్పుడో చెప్పాడు. ఎన్నో సంవత్సరాల కిందట వాళ్ళ తాత వాళ్ళ తాతల 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 తాత ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎన్నో సంవత్సరాల కిందట చెప్పిన వాళ్ళ పితరుడు చెప్పిన మాటను ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళేం చేస్తున్నారంట? పాటిస్తున్నారు. మన కొడుకు మన మాట వింటాడా ఈ రోజుల్లో? అంటే కొంతమంది వింటారులేండి. చాలామంది ఆడు ఏది చేయొద్దంటే అదే చేస్తాడు కదా పిల్లలు ఈ రోజుల్లో. కానీ ఎప్పుడోడో వాళ్ళ తాత ఎన్నో సంవత్సరాల కిందట పితరులు, "అరేయ్! మీరు ఎన్నడూ కూడా ద్రాక్షరం తాగొద్దు" అంటే ఆళ్ళ వంశం అంతా కూడా ఇప్పుడు వరకు కూడా ఏం చేస్తున్నారు? యిర్మీయాతో అంటున్నాడు, "నువ్వెళ్ళి రేకాబీలుని పిలిచి ద్రాక్షరసం ఇమ్మన్నాడు. ఇస్తే తాగలేదు." ఈ యిర్మీయా అన్నాడు, "అయ్యా! వాళ్ళు తాగట్లేదనంటే, ఎందుకు తాగట్లేదు అనంటే, వాళ్ళ పితరుడు చెప్పాడంటయ్యా యెహోనాదాను తాగొద్దని చెప్పాడంట. వాళ్ళు తాగట్లేదు ఇప్పుడు వరకు కూడా" అంటే అప్పుడు దేవుడు అన్నాడు, "ఎప్పుడోడో చెప్పినవి అతను పాటిస్తున్నాడు. నేను ఎప్పటినుండో చెప్తున్నాను నా ప్రజలకు వాళ్ళేం చేయట్లేదు, వాళ్ళు పాటించట్లేదు." ఫర్ ఎగ్జాంపుల్‌గా యిర్మీయాకు తెలియడానికి వీళ్ళ దగ్గరికి పంపించాడు. కనుక పాత గుమ్మములలో నిలిచి చూడుడి. పురాతన మార్గాలంటే పాత రోజుల్లో పెద్దలు ఏ మార్గాల్లో నడిచారో ఆ మార్గాలను మనము ప్రతిష్ఠించుకోవాలి. అవి బాగు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రోన్ ఉంది. హెబ్రోన్‌లో ఆ రోజుల్లో వాళ్ళు ఏ రీతిగా నడుచుకున్నారు అనంటే అవి దేవుడు వారికి చెప్పాడు. దైవజనుడు మార్గం చూపించాడు. భగత్ సింగ్ గారున్నారు. చూపిచ్చాడు. కొన్ని మార్గాలు చూపిచ్చారు. ఇప్పుడు భగత్ సింగ్ గారికి చెప్పాడు దేవుడు. భగత్ సింగ్ గారు సంఘానికి చెప్తే అందరూ ఏం చేస్తున్నారు? ఆ! మందిరంలోకొస్తారు. మొదట పాటలు పాడతారు. తర్వాత ఆరాధన వాక్యము, ఆరాధన, బల్ల వాక్యము, ఈ విధానం ఎవరు చెప్పారు? ఆయన చెప్పినవి మనం ఏం చేస్తున్నాం? అయితే అన్నీ పాటించట్లేదు ఈరోజు సంఘం. అర్థమైందా? ఈటి వరకు పాటిస్తున్నారు గానీ, అన్నీ పెళ్ళైతే ఎలా జరగాలో ఆ రోజుల్లో చూపిచ్చాడు. పెళ్ళిళ్ళు ఎలా చేయాలో చూపిచ్చాడు. ఈ రోజుల్లో అలా జరుగుతున్నాయా? భగత్ సింగ్ గారి దగ్గర జరుగుతున్నాయా? కనుక ఏదైనా కార్యక్రమాలు ఆ రోజుల్లో జరిగే విధానంలో జరుగుతున్నాయా? ఆయన ఏ మార్గం చూపిచ్చాడో ఈ రోజుల్లో జరుగుతున్నాయా? ఇక్కడ పురాతన మార్గంలో నిలిచి చూడుడి. మేలుకరమైనది ఏదో అడిగి తెలుసుకొని అందులో మీరు నడుచుకొనుడి. మన ముందున్న తరము, దేవుని బిడ్డలు, పెద్దవారు, దైవజనులు, గొప్ప పరిచర్య చేసిన వారు ఏ మార్గాల్లో చూపారో ఆ మార్గాల్లో మనం వెళ్తున్నారు ఈ రోజుల్లో విశ్వాసులు. హెబ్రోను విశ్వాసులు నడుస్తున్నారు. కానీ అన్నిట్లో నడవట్లేదు. ఏదో కొన్నిట్లో నడుస్తున్నారు. నామకార్థంగా, ఆచారంగా అసలైన వాటిని ఏం చేస్తున్నారు? ఆ రోజుల్లో ప్రేమ ఎంత ఉండేది. ఒకరు ఒకరు సొంత కుటుంబంలాగా బంధువులను వదిలేసుకునేవాళ్ళు.
ఐకమత్యంగా ఉండి ప్రభుని సేవించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అవి ఎక్కడ కనబడట్లేదు. ఆచారాలు లోకం వచ్చేసింది. సంఘంలోనికి ఏమొచ్చిందంట? ఆ రోజుల్లో లోకములో నుండి సంఘం ఏమైంది? వేరైంది. ఈ రోజుల్లో వేరైన సంఘంలోనికి మళ్ళా ఏమొచ్చిందంట? బయట ఉన్న లోకమొచ్చింది. అంటే లోకాచారాలొచ్చినియి, లోక పద్ధతులొచ్చినియి. లోకం ఏలుబడి చేస్తుంది. కనుక మనం ఏం జేయాలి అనంటే, దేవుని వాక్యానుసారంగా నెహెమ్యా అన్నాడు, పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలు, గుమ్మాలు తిరిగి కట్టుటకు మనము పూనుకొందము రండి అన్నప్పుడు వాళ్ళందరూ పూనుకొని కట్టుదాము రండి అని వాళ్ళు కూడా వచ్చారు. మేము పూనుకుంటామని అన్నారు. ఇప్పుడు 3 గుమ్మాలు నిలబెట్టినట్లుగా మనం చూసాం. మొట్టమొదటిగా గొర్రెల గుమ్మం, షీప్ గేట్ ఏం చూపిస్తుంది అనంటే గేట్ ఆఫ్ సాల్వేషన్. కనుక ఇంకా నీ జీవితాన్ని కట్టుకో, నీవు రక్షణ పొందడానికి పూనుకో అని దేవుడు ఈ మధ్యాహ్న వేళ నీకు సెలవిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినమని ఈరోజు గనక నీవు పూనుకోకపోతే రేపు నీది కాదు అని అంటున్నాడు. కనుక పూనుకోవడానికి, కట్టుకోవడానికి, రక్షణ పొందడానికి నీవు సిద్ధపడు. రెండవ గుమ్మము మత్స్యపు గుమ్మము. దేవుని పరిచర్యలో గేట్ ఆఫ్ మినిస్ట్రీ. కనుక కొన్ని చేపలు మనం చూసాం దేవునికి ఎలాగ ఉపయోగపడినాయో. అలాగ ఉపయోగపడడానికి నీవు పూనుకో ఈ రోజు నుండి. ఇప్పటి వరకు నువ్వు రాలేదో ఏమో. ఇప్పటి వరకు నీవున్న పరిస్థితులను బట్టో, నీకు ఉన్న పనులను బట్టో, నేనేమి వెళ్తానులని నువ్వు బద్ధకిచ్చి రాలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే ఉంటే ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయింతే అక్కడ దేవుడి కొరకు నువ్వేం చేసావంటే ఏం చెప్తావు దేవుని ముందు? కనుక ఈ రోజు నుండి దేవుని పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘ పనుల్లో, సంఘపక్షంగా నీవు అన్ని పరిచర్యలోనికి పాలు పొందే విధంగా ఉండడానికి నీవు పూనుకో. నీ జీవితాన్ని కట్టుకో. మూడవదిగా ఓల్డ్ గేట్, పాత గుమ్మము. కనుక పాత గుమ్మము ఏం చూపిస్తుందంటే గేట్ ఆఫ్ ఓల్డ్ వేస్, అంటే పురాతన మార్గాలు. అంటే మన ముందున్న పెద్దలు మనకు చూపించిన మార్గాలు, మేలుకరమైన మార్గాలు చూపించారు. ఇదిగో ఇలాగ చేయండి, సంఘ పరిచర్య ఎలాగ చేయండి, ఇదిగో మీ జీవితాల్లో ఎలా ఉండండి, ఇదిగో ఈ కార్యక్రమాలు ఎలాగ చేయండి, లోకంలో మీరు కలిసిపోవద్దు, లోకంలో వేరై ఉండండి అని కొన్ని పద్ధతులు మనకు చూపించారు. ఆచారాల నుండి వారు దూరమయ్యారు, పద్ధతుల నుండి దూరమయ్యారు. కనుక మనము ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే వాళ్ళు వదిలిపెట్టినవి వీళ్ళు పట్టుకొని ఏలాడుతున్నారు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఇంకా నీ జీవితంలో లోక సంబంధమైన ఆచారాలు ఏమైనా ఉంటే వాటిని వదిలిపెట్టు. దైవజనులు చూపించిన మార్గంలోనికి రావడానికి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ దినము పూనుకో. అప్పుడు నీకేం జరగబడుతుందంట? అందులో నడుచుకో. అప్పుడు మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతాయి. కనుక మరి 3 గుమ్మాలు మనం చూస్తూ వచ్చాం. ఈసారి ఎప్పుడుంటే కొన్ని అలాగ గుమ్మాలు మనము కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుందాం. కానీ ఇవన్నీ కట్టేటప్పుడు ఎన్నో హేళనలొచ్చినియి. ఎంతోమంది దూషించారు, హేళన చేశారు. అవి తర్వాత చూస్తాం. ఇక ఎన్ని కట్టినప్పుడు ఎన్నో పరిస్థితులొస్తాయి. నువ్వేం దిగులు చెందొద్దు. ఎన్ని అడ్డంకులొచ్చినా నెహెమ్యా ముందుకు సాగినట్లు నీ జీవితంలో సాగు. నీ జీవితాన్ని మేలుకరంగా మార్చుకో. ఒకసారి మనం మోకాళ్ళెత్తుదాం. మోకాళ్ళ మీదకొద్దాం. కనుక కట్టుకొనుటకు పూనుకోవడానికి సిద్ధమవుదాం. ప్రియమైన సహోదరి, సహోదరా, మన మధ్యున్న ప్రభు శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్న బలను సమీపించకముందు ఈ 3 గుమ్మాలను నీకు జ్ఞాపకం చేశాం. దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వే పరిస్థితిలో నీ జీవితాలను కట్టుకోవడానికి మరి నువ్వు సిద్ధంగా ఉండాలో ప్రభు చూపించిన ఈ పరిస్థితులన్నీ నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నువ్వు క్షమించమని వేడుకొని, నువ్వు కట్టుకోవడానికి సిద్ధపడు. ఈ మంచి కార్యం చేయడానికి కట్టుటకు పూనుకుందాము రండి.
నెహెమ్యా చెప్పినట్లు దేవుడు అంటున్నాడు, ఈ మధ్యాహ్నం వేళ నీ జీవితాలను కట్టుకోవడానికి, పూనుకోవడానికి సిద్ధంగా ఉండు. కనుక దీని వాక్యానుసారంగా ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని మన జీవితాలను కట్టుకుందాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయపడును గాక. దేవుడి యొక్క మాటలు దీవించును గాక.